సాయికృష్ణ కేసులో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. మే 23వ తేదీన బస్టాండ్లో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. అనాథ శవాలుగా మున్సిపాలిటీకి కృష్ణలంక పోలీసులు ఒక లెటర్ రాశారు. శ్మశానానికి తరలించి దహనం చేయాలని పోలీసులు ఆ లెటర్ రాశారు. మే 23న ఒక డెడ్ బాడీ మాత్రమే వచ్చిందని అంటున్నారు శ్మశాన సిబ్బంది. మరో డెడ్ బాడీ పేరు ఎందుకు నమోదు చేయలేదని క్వశ్చన్స్ తలెత్తుతున్నాయి. మే 23న డెడ్ బాడీ తరలించినట్టు పేర్కొన్న లెటర్పై 24వ తేదీ స్టాంప్ వేశారు. ఆ రాసిన లెటర్లో వయసు ఆప్షన్ దగ్గర కనిపించిన కొట్టివేతలు ఉన్నాయి. విజయవాడలో సంచలనం రేపిన ఈ సాయికృష్ణ కేసులో కీలకంగా భావిస్తున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన సీసీ ఫుటేజ్ మాయమైనట్టుగా సిట్ గుర్తించింది. స్టేషన్లో మే 1వ తారీఖు నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ను మాయం చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ను ఎగ్జామిన్ చేసిన సిట్ సిఐ నాగరాజు సీసీ ఫుటేజ్ను తొలగించినట్టుగా గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే భద్రంగా ఉండగా మిగిలిన రోజుల్లో సీసీటీవీ ఫుటేజ్ కనిపించకపోవటం చాలా అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల కోర్టు నెల రోజులు సీసీ ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశించగా అంతకంటే ముందే సీసీ ఫుటేజ్ను మాయం చేశారు. సాయికృష్ణ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫుటేజ్ మాయం చేసినట్టుగా అనుమానాలు వస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, మొత్తానికి సీసీ ఫుటేజ్ మాయమైనట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. సో సిఐ నాగరాజు మాయం చేశారని సిట్ గుర్తించింది. అయితే సిఐ ఒక్కరే చేశారా, దీంట్లో మిగతా వాళ్ళ ప్రమేయం ఏమీ లేదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏంటి మీదకి ఇన్పుట్స్? హరి, సాయికృష్ణ కేసుకు సంబంధించి అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి. ఇప్పటికే సిట్ సాయికృష్ణ కేసులో విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని కూడా విచారించి అనేక ఆధారాలను వాళ్ళైతే సేకరించినట్లు తెలుస్తుంది. ఏదైతే కుటుంబ సభ్యులు ఇచ్చారో స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే చాలా కీలకంగా సాయికృష్ణ మృతిగా మిస్సింగ్కి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ భద్రపరచాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది విజయలక్ష్మి. అయితే ఆ సీసీ ఫుటేజ్ని మొత్తం కూడా నెల రోజులు బట్టి, అంటే మే 1 నుంచి జూన్ 1 వరకు ఈ నెల రోజుల కాలంలో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా భద్రపరిచి తమకి ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా సీసీ ఫుటేజ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా కోర్టుకి ఇచ్చినట్టు చెప్పారు. అయితే ఇప్పుడు కీలక విషయం, సిట్ అధికారుల విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపు నెల కాదు, 2 నెలలు కాదు, దాదాపు సంవత్సరం పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ మాయమైనట్టయితే వార్తలు వస్తున్నాయి. సిట్ అధికారులు దీన్ని గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. కేవలం మే నెలలో 2 రోజులు సీసీ ఫుటేజ్ మాత్రమే ఉంది. ఆ సీసీ ఫుటేజ్ని మాత్రమే కోర్టుకి ఇచ్చినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. రెగ్యులర్గా అంటే సంవత్సరం పాటు సీసీ ఫుటేజ్ ఉద్దేశపూర్వకంగా నాగరాజు మాయం చేశారంటూ కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో సాయికృష్ణ ఇతర సంబంధించి ఏమైనా కేసులు దీంట్లో ముడిపడి ఉన్నాయనే యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక పక్క సాయికృష్ణ మృతికి సంబంధించి 23వ తేదీ సాయికృష్ణ దహనం తీసుకొచ్చారు, చనిపోయాడు. తర్వాత 24వ తేదీ దహనం చేశారంటూ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో స్వర్గపూర్లో కూడా విచారణ చేపట్టారు. అక్కడ కూడా కీలకమైన ఆధారాలు అయితే బయటపడిన పరిస్థితి. 23వ తేదీ 2 మృతదేహాలని అనాథ శవాలుగా పోలీసులు గుర్తించారు. బస్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 42 దగ్గర ఒకటి, 44 దగ్గర ఒకటి 2 డెడ్ బాడీలను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడ తరలించిన పరిస్థితి. అయితే మనకి లెటర్లు 2 కనిపిస్తున్నాయి. పోలీసుల నుంచి ఇప్పటికే స్వర్గపూరికి సంబంధించి ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళకి లెటర్లు వెళ్ళినట్టు, కానీ యాజ్ పర్ నోట్బుక్లో మాత్రం ఒక మృతదేహానికి సంబంధించిన డేటాను మాత్రమే నమోదు చేశారు. మరో మృతదేహానికి సంబంధించిన డేటా మాత్రం ఎక్కడ ఎంట్రీ కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి, నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 8 గంటలకి స్వర్గపూర్కి తీసుకెళ్ళడం. రెండోది, 2 మృతదేహాలు వెళ్ళినట్టు పోలీసులు నివేదికల్లో చెబుతూ ఉంటే స్వర్గపూర్లో మాత్రం నోట్బుక్లో ఒక మృతదేహం అని ఎంటర్ అయినట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా కీలకంగా కాబోతుంది. మరి 2వ మృతదేహం ఎవరిది, ఏం చేశారు? ఎందుకంటే పోలీసులు ఏమో లెటర్ ఇచ్చినట్టు చూపిస్తున్నారు, స్వర్గపూర్కి సంబంధించిన డేటాలో మాత్రం లేదు. దీన్ని తప్పిదంగా భావిస్తున్నారు. సిట్టు ఆ విధంగా కూడా విచారణ కొనసాగిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి నాగరాజు పాత్ర చాలా కీలకంగా ఈ కేసులో ఉంది. దానికి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా పోలీసులు తీసుకున్న పరిస్థితి. సీసీ ఫుటేజ్ మాయం దగ్గర నుంచి స్వర్గపురిలో దహనం జరిగే వరకు కూడా అన్ని అంశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు అంటే ఇటు బస్టాండ్ నుంచి ఎక్కడైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉందో అక్కడి నుంచి బస్టాండ్ మీదుగా స్వర్గపూరికి వెళ్తారో ఆ ఏరియాలో ఉన్న ప్రతి సీసీ ఫుటేజ్, ఇంట్ల దగ్గర కానీ షాపుల దగ్గర కానీ ఉన్న ప్రతి సీసీ ఫుటేజ్ని కూడా వాళ్ళు జల్లెడ పడుతున్న పరిస్థితి. సాధారణంగా పోలీస్ స్టేషన్లో 18 నెలల పాటు సీసీ ఫుటేజ్ని భద్రపరచాలి. అలా కాకుండా సంవత్సర కాలం సీసీ ఫుటేజ్ని ఇక్కడ మాయం చేసినట్టు తెలుస్తుంది. ఒక ఉద్దేశపూర్వకంగానే నాగరాజు ఈ చర్యకు పాల్పడ్డాడంటూ కూడా సిట్ అధికారులు అయితే గుర్తించారు. ఆ విధంగా ఇక్కడ విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి,
రైట్ సురేంద్ర, అయితే చాలా రూల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక అనాథ శవం అంటే గుర్తు తెలియని శవం దొరికినట్టయితే కనుక ఆ డెడ్ బాడీని ఫస్ట్ పోస్ట్ మార్టంకి పంపించాలి. తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫలానా ఈ మృతదేహం దొరికింది, ఎవరైనా గుర్తించిన వాళ్ళు రావాలి అని. వాళ్ళ బంధువులు దొరికినట్టయితే వాళ్ళకి అప్పగించడం, అంతకంటే ముందు దాన్ని పోస్ట్ మార్టం నిర్వహించడం, ఆ తర్వాత దాని కార్యక్రమాలు ఎవరు రానట్టయితే చేయటం. ఇవన్నీ ఒక చాలా టైం తీసుకునే అవకాశం లేకపోతే పరిస్థితి మనం తరచూ చూస్తుంటాం. కానీ 23వ తారీఖు ఒకవేళ మృతదేహం దొరికినట్టయితే ఈ దహన సంస్కారాలు కూడా చేసేసారనే క్వశ్చన్ వస్తున్న నేపథ్యంలో మరి ఈ రూల్స్ అన్ని పాటించారా లేదనే ప్రశ్నకి సమాధానం ఎక్కడుంది? హరి, ఈ దహన సంస్కారాలకు సంబంధించి ఎక్కడా కూడా రూల్స్ ఎక్కడా పాటించలేదనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చెప్పినట్లు అనాథ శవం ఎక్కడైనా దొరికితే దానికి ముందుగా పోస్ట్ మార్టం నిర్వహించాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 7-8 రోజుల పాటు ఉంచుతారు. ఫోటోలు తీసి ఆ ఫోటోతో పాటు ఆ పేపర్స్ కూడా ఇస్తారు. ఎవరైనా కుటుంబ సభ్యులు వస్తే దానికి సంబంధించిన ఎంక్వైరీ ప్రాసెస్ అవుతుంది. ఈ నేపథ్యంలో అంటే ఈ 7 రోజుల వ్యవధిలో ఎవరు రాకపోతే ఆ డెడ్ బాడీని ఆ స్వర్గపురికి తరలిస్తారు, దహన కార్యక్రమాలు చేస్తారు. కానీ ఈ కేసులో ఏదైతే 23వ తారీఖున బస్టాండ్లో 2 మృతదేహాలు దొరికాయని చెప్తున్నారో పోలీసులే, ఇచ్చిన లెటర్లో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 23వ తారీఖు దొరుకుతున్నాయి అని చెప్పారు. దాంట్లో కూడా చాలా స్పష్టంగా రాశారు. కింద చివరి 2 లైన్లో మనకు లేఖలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజారోగ్య అవసరాల దృష్ట్యా మృతదేహాన్ని స్వర్గపురికి తరలిస్తున్నాము, దానికి దహన సంస్కారాలు చేయాలంటూ కూడా రాశారు. కానీ 23వ తారీఖున తరలిస్తున్నామని రాసి 24వ తేదీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ స్టాంప్ వేసిన పరిస్థితి కూడా కనిపించింది. పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. స్వర్గపూర్లో సాయంత్రం 6 దాటితే ఏ మృతదేహాలని లోపలికి అలౌ చేయరు. వీళ్ళందరినీ తీసుకెళ్లి మళ్ళీ బాడీలన్నింటినీ కూడా ప్రభుత్వం మార్చిలో పెట్టాలి. మార్చిలో పెట్టి ఉదయం మళ్ళీ 6 తర్వాతే ఈ స్వర్గపురికి తీసుకురావాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా కూడా ఈ దహన కార్యక్రమాలు ఎక్కడ పాటించలేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు దీంట్లో ఆ స్వర్గపూర్లో పనిచేసే సిబ్బందిని పోలీసులు కొంత బెదిరించారు. తద్వారా అక్కడ రాత్రి అంతా కూడా అక్కడే స్టోర్ చేసి డెడ్ బాడీని తెల్లవారుజామున 5:30 ప్రాంతానికి దహనం చేశారంటూ కూడా సమాచారం అవుతుంది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే స్వర్గపూర్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లన్నీ కూడా సీజ్ చేసిన పరిస్థితి, దానికి సంబంధించి ఏమైనా డేటా దొరుకుతుందనే విచారణ కూడా సిట్ అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి, రైట్ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.